హాయ్ గైస్, మీరు వైజాగ్లో ఉండి మంచి పార్క్ కోసంగా చూస్తున్నారంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. మీరు న్యాచురల్ లవర్స్ అయినా కూడా ఈ వీడియో మీకోసమే. ఎంత బాగుంటుందంటే ఈ పార్కు చాలా అంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. సెంటర్లో బుద్ధుడి విగ్రహం, ఈ విగ్రహం మనకి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అని చెప్పొచ్చు. అంత బాగుంటుంది విగ్రహం. ఈ పార్క్ అయితే మాత్రం ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే వైజాగ్లోని కైలాసగిరి ఉంది కదా, కైలాసగిరి కొండ ఆనుకునే మనకి 3.5 కిలోమీటర్స్ వాకింగ్ ట్రాక్ ఉంది. వాకింగ్ ట్రాక్ నెక్స్ట్ మనకి రన్నింగ్ ట్రాక్ కూడా ఉంది. మీరు ఎవరైనా మాత్రం పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలి వాకింగ్ని అనుకుంటే మాత్రం ఇదైతే మాత్రం పర్ఫెక్ట్ అని చెప్తాను. మనకి లెఫ్ట్ సైడ్లోని మట్టి ట్రాక్ ఉంటుంది, రైట్ సైడ్లోని రోడ్డు ట్రాక్ ఉంటుంది. ఈ ట్రాక్లోని మనం నడుచుకొని వెళ్తున్నప్పుడు మనకైతే మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు వెళ్తున్నప్పుడు అయితే మాత్రం చుట్టూ గ్రీనరీతోని మంచి మంచి మొక్కలు, మంచి మంచి పూల మొక్కలు అన్నిటితో చూస్తున్నప్పుడు మీకు మనసుకైతే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం కింద కామెంట్స్లో చెప్పండి. ఇదైతే మాత్రం జీవీఎంసీ వాళ్ళు అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. దీని టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 8:30 వరకే ఉంటుందండి. తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి 3:30 నుండి ఓపెన్ అవుతుంది. మధ్యాహ్నం అయితే మాత్రం ఎంట్రన్స్ ఉండదు, ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే ఇది ఎంట్రన్స్. జీవీఎంసీ వాళ్ళు అయితే మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. దీంతోపాటు దీని పక్కనే ఇక్కడ మనకి షటిల్ కోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. షటిల్ కోర్టు అంటే మాత్రం కొంతమంది ఆడుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగా ఉంది. షటిల్ కోర్ట్ ఆడుకోవడానికి కూడా ఎక్కడ గాలి లేకపోవడం వల్ల మీకు పర్ఫెక్ట్గా షటిల్ ఆడుకోవడానికి కూడా పర్ఫెక్ట్ అని చెప్తాను నేను. ఇదే కాకుండా మనకి వాకింగ్ ట్రాక్లో అయితే మాత్రం మట్టి ట్రాక్ వల్ల మనకి చాలా అంటే చాలా పెయిన్ రాకుండా పీస్ఫుల్గా అనిపిస్తుంది వాకింగ్ చేసినప్పుడు కూడా. నేను మా ఫ్రెండ్ వెళ్ళినప్పుడు అయితే మాత్రం మా ఫ్రెండ్ నాకు దీనికోసం చెప్పాడు. నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళటం. నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. దీనికైతే మాత్రం 3 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఒకటి హనుమంత్ వాక మీకు సిగ్నల్ పాయింట్ దాటిన వెనక లెఫ్ట్ సైడ్లోని మీకు ఇది ఉంటుందండి ఎంట్రన్స్. జీవీఎంసీ మెయింటైన్ చేస్తుంది. ఇదే కాకుండా మీకు ఎంవిపి కాలనీలోని సెంటర్ రోడ్లో అయితే మాత్రం సెంటర్లో కరెక్ట్గా ఒక ఎంట్రన్స్ ఉంటుంది. థర్డ్ అయితే మాత్రం కైలాసగిరి జిప్ లైనర్ ఉంటుంది కదా, జిప్ లైనర్ పక్కనే ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఇదైతే మాత్రం మీకు చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. దీంతోపాటు మీకు ఇక్కడ బాక్సింగ్ నెక్స్ట్ జిమ్ కూడా ఒక సపరేట్గా ప్రొవైడ్ చేశారు. అక్కడ మరి ఛార్జెస్ పే చేయాలి, అది మాత్రం సపరేట్గా ఉంది. ఇదే కాకుండా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా ఉన్న బుద్ధుడి విగ్రహం ఆపోజిట్లోనే జీవీఎంసీ వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడ పెడుతున్న జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. అక్కడ వాకింగ్ చేసి అక్కడ జిమ్ ఎక్విప్మెంట్లో కొద్దిగా రిలాక్స్ అయ్యి కొద్దిగా రిలాక్స్ ఎక్సర్సైజ్ చేసినా కూడా మీకు బాగా ఉంటుంది. లేకపోతే బుద్ధుడి విగ్రహం కిందనే మీకు ప్రశాంతంగా యోగా చేసుకోవడానికి అన్నిటికీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా మాత్రం ఇలాంటి ప్లేస్కి వెళ్తే మాత్రం కింద కామెంట్స్లో చెప్పండి. మీరు నేచురల్ లవర్ అయితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.